సో, అసుర అంటే ఏంటి? అసుర. దేవతలు కాంతిలో రమిస్తారు. అమ్మవారి యొక్క నామంలో రమిస్తారు. అంతే కదా! నారద మహర్షి వీళ్ళందరూ ఆంజనేయ స్వామి వాళ్ళు ఎందులో రమిస్తున్నారు? రామనామంలో రమిస్తున్నారు. మనము అసురులం. శరీరంలో రమిస్తున్నాం. శరీర సుఖాలే కావాలండి మాకు. మాకు కష్టం వచ్చిందండి. ఇది తొలగిస్తే మాకు సుఖంగా ఉంటాం. అసుర ఒక్క దేవతా లక్షణం లేదు. మరి మనం బండాసురులం కాకపోతే ఏంటమ్మా? అవునా? ఇంద్ర అంటే ఇంద్ర అంటే మాయగా పరిణమించుట. ఇంద్రియములే ఇంద్రుడు ఏం చేస్తాడు? సుఖాల్లో పెడతాడు. సో, శారీరక సుఖాలే ఇంద్రుడు. నా మనసు స్వీట్ తినాలని అనిపించింది తినాల్సిందే. డాక్టర్ అంటాడు తినకూడదు అంటాడు. నువ్వు అసురుడివి. నేను తినాలంటే తినాలి. ఉంటా ఉంటా, పోతే పోతా తిను. అది ఇంద్రుడి యొక్క మాయ. ఇంద్రమాయ. ఇంద్ర మహేంద్ర జాలాలన్నమాట ఇవన్నీ. మహేంద్ర జాలము, ఇంద్రజాలము అంటాం గదా! ఆ! మరి శరీరం ఏది కోరితే అది ఇవ్వాలి. ఆ చీర కట్టుకోవాలి, ఈ ప్యాంట్ ఏసుకోవాలి, అది చెయ్యాలి. మనసు కోరిందా? శరీరం. ఇంద్రుడు. ఇంద్రుడు చెప్తున్నాడు. ఆ మాయ అది వేసుకుంటున్నాం. ఆ బట్టలేసుకుంటున్నాం. అట్లా. ఇంద్ర అంటే మాయగా పరిణమించుట. ఆ క్షణంలో మాయ ఇంద్ర మాయ చూపిస్తాడు. అంతవరకు అది సరదాగా జోక్‌గా జెప్తున్నాను. ఎప్పుడు డ్రైగా జెప్పొద్దు గదా! చాలా మంది ప్రవచనాలు జెప్తూ ఉంటారు. నేనేం పెద్ద స్వీట్‌లేం తినను నేను. హ్మ్. అని చెప్పి స్వీట్‌ల మీద ఒక ఉపోద్ఘాతము, ఒక ప్రవచనాలు జెప్తాడా? మళ్ళీ ఎవరైనా పుల్లారెడ్డి స్వీట్లు, చాలా కాస్ట్‌లీ స్వీట్లు ఇచ్చారనుకోండి, మనసంతా దాని మీదే ఉంటుంది. అవునా? వీడు తిన్నా, తినకపోయినా అరే! ఆ బాక్సు డ్రై ఫ్రూట్స్, ఆ స్వీట్లు జాగ్రత్తగా బెట్టుండ్రా చాలా కాస్ట్‌లీ స్వీట్లు. ఒకటన్నా తింటాను ఇంటికెళ్ళిన తర్వాత. ఇక్కడేమో మనకి జెప్తాడు ఏం తినకూడదని. వాళ్ళ ఇంటికెళ్ళి ఒకడు తింటాడు. ఇదే ఇంద్రజాలం. మహేంద్రజాలం. చెప్పేవాడందరూ మంచి చెప్పేవాళ్ళందరూ ఎవరు ఆచరణలో పెట్టరు. అందుకే వారు చెప్పే మంచి సరిగ్గా మనుషులకి మనసుల్లో అతుక్కోదు. రాజకీయ నాయకులు గాని, ఎవరైనా గూడా మంచిగా ఉండండని చెప్తాడు గానీ, వారిదంతా చెడు జీవితమే వాడిది. ఎవరు మంచిగా ఉన్నారు? ఎవరు శ్రీరామచంద్రమూర్తిని చూపించండి ఇప్పుడు. ఆయన మాట విందాం అందరం. ఒక్క రాముడు లేడు. చెప్పేవాళ్ళందరూ బండాసురులే. అవునా? మనం బండాసురులమే. మా రాజుగారు ఆయన పెద్ద బండాసురుడు. మనం చిన్న బండాసురులు. అంతేగా? అందరం ఇంద్రజాల, మహేంద్రజాలాలకి శరీరమే శాశ్వతము. శరీర సుఖాలే గొప్పవి అనుకుంటూ బతికేస్తున్నాం. అటువంటి సంస్కృతులు గూడా ఇప్పుడు గూడా ఉన్నాయి. వెస్టర్న్ పీపుల్ లేరు. యోగంలో ఆనందాన్ని పొందండ్రా సచ్చిదానంద అంటే నార్కోటిక్స్, డ్రగ్స్ పెట్టుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. అవునా? తాత్కాలికమైన సుఖాలు. చివరికి ప్రాణాన్నే హరిస్తున్నాయి. అర్థమైందా? అది జెప్తున్నానిక్కడ. అవన్నీ నన్ను జెప్పమని వెస్టర్న్ వాళ్ళకి. ఆనందం ఎలా ఉంటుంది? తన్మయత్వం ఎలా ఉంటుంది? తాగితే వస్తుందా? అవునా? తన్మయత్వం ఎలా వస్తుంది? సంతోషం ఎలా పుడుతుంది? సహజంగా పుట్టేదే తన్మయత్వం. అంతేగాని ఏదో మారక ద్రవ్యాలు పెట్టుకొని అవి అవి తాగి దానికి అలవాటు పడి హ్మ్. పశు లక్షణాలుగా ప్రవర్తించొద్దు అని. అందుకే పశుపతి అన్నారు. శివుడు పశుపతి. మనలాంటి పశువుల్ని పాలించేవాడు. గోపాలుడు. అందుకే మనందరం పశువులం. అందుకే మనకి ఈ నామమే మనకి గోపాలుడు. బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అన్నట్టు బండాసురేంద్ర నిర్ముక్త శస్త్రస్త వర్షిణి అనే నామము ఒక అవతారము. అర్థమైందా? అమ్మవారి అసలైన మహా అవతారాన్ని చూపిస్తున్నాను. నారాయణుడు అంశ రూపంగా అమ్మవారు విష్ణుమూర్తి రూపంలో 10 అవతారాలే సృష్టికి. కానీ అమ్మవారు ఇప్పటి వరకు అవతారాల మీద వస్తున్నాయి. 1000 అవతారాలు ఇవన్నీ. అవునా? ఎవరు యుద్ధం చేస్తున్నారు? చెప్పండి.
ఆమె 1000 అవతారాలుగా ఈ యుగాల్లో వస్తూనే ఉంది. ఈ నామాల ద్వారా ఆ తల్లి దృశ్యగా ఉంటూ ఎప్పుడూ కూడా మహా అవతారంగానే ఆ తల్లి మహాదేవి, భగవతిగా వెలసిల్లింది. అర్థమైందా? హ్మ్. ఈ నామం కూడా ఒక అవతారం. అమ్మో! నాలో సృష్టిలో చెడు అంతా అమ్మవారు అస్త్ర ప్రత్యస్త వర్షిణి. మరి అదొక అవతారం కాదు? శ్రీమాతగా సృష్టి చేసింది అదొక అవతారం కాదు? ఆమె తల్లి కాకపోతే మనందరం ఉంటామా? అవునా? అలా చూసుకోండి. మరి అమ్మవారు ఎన్ని అవతారాలు? అదే చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు. హ్మ్. ఇంద్ర అంటే మాయగా పరిణమించుట. ఆ మాయలో ఉండొద్దు. శరీరమే నేనుగా తిరగొద్దు అని. శరీరం వ్యవహారం వరకే అని. ఓకే. శరీరము వ్యవహారం చేయటం వరకే కానీ శరీరమే నువ్వుగా తిరగద్దు అని ఒక హెచ్చరిక ఈ నామం. శరీరంలో అమ్మవారు ఉంది. ప్రత్యస్త్రగా ఉంది. ఈ శస్త్రము ఈ శరీరాన్ని మాయని తొలగించే ప్రత్యస్త్రం నీ ఆత్మ. అదే బ్రహ్మ విద్య, అదే శ్రీ విద్య. చాలా మరి నీ యొక్క జ్ఞానమే, నీ బుద్ధియే ప్రత్యస్త్ర. మనసు రమిస్తుంది. ఇంద్రమాయలో రమిస్తుంది. ఆ మాయను తొలగించేది నీ బుద్ధి. అదే ప్రత్యస్త్ర. అదే అమ్మవారు కాన్షియస్. శ్రీ విద్య. బుద్ధి అంటే శరీరానికి అతీతంగా ఉండేది. శరీరమే తానుగా తిరిగేది కాదు. సో బుద్ధి ముందు చెప్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారేణ అంటే బుద్ధి ఎప్పుడు సరైన మార్గంలో ఉన్నప్పుడు సత్సంకల్పాలు చేస్తుంది. బుద్ధి చెడు మార్గాల్లో ఇంద్రియ గ్రామానికి లోబడింది అంటే ఇంకా అన్నీ అనుభవించు అంటుంది. అది మాయలో ఉంటుంది. నీ మనసు మాయలోనే ఉంటుంది. అంతేగా? వాళ్ళ బుద్ధి అంతేనండి. కుక్క బుద్ధి అంటాం. అంతే మారదు. అదే మాయలో ఉంది. ఎందుకంటే వాడికి జ్ఞానం అంతవరకే. శరీరం వరకే. అందుకే ఆ మహానుభావుడు చెప్పాడు కదా! "నువ్వు ఎంత మాత్రమున తలచినా నువ్వు అంతే నాయనా." సో, ఈ నామాన్ని శరణుజొచ్చితే నీకు అటువంటి బుద్ధి అమ్మవారు ఇస్తుంది. ఆమె ప్రత్యస్త్రగా నీలో అటువంటి మాలిన్యాల్ని తొలగిస్తుంది. మాయా మలము, అమలము, విమలము అన్నానే అది తొలగిస్తుంది. మలము, మలం ఈ మలాలన్నీ తొలగించి విమల చేస్తుంది. విమలానంద భారతి అవుతావు నువ్వు. చాలా అదన్నమాట. మాయలో ఉంటే మలానంద స్వామి. మాయలో ఉన్న వాళ్ళందరూ మలానంద స్వామి. మాయ నుంచి అమ్మవారు గురువుల యొక్క కృపను పొందిన వాళ్ళందరూ విమలానంద భారతి. అదనమాట. అదే అసలైన బుద్ధి. ఆ బుద్ధితో జీవించు అని. అది జీవితము అంటారు. మలానంద స్వామి బుద్ధి పెట్టుకొని జీవించేది అసుర లక్షణము. విమలానంద బుద్ధి పెట్టుకొని జీవించేది దేవతా బుద్ధి అని ఈ నామాలకి అర్థం. ఇప్పుడు మాయగా పరిణమించుట అని చెప్పాను కదా! ఇంద్ర అనే పదానికి మాయగా పరిణమించుట. రహోయాగంలో శస్త్ర అంటే ప్రాణమని. చూడండి. ప్రత్యస్త్ర అంటే అపానమని. ఇప్పుడు శస్త్రము ఏమిటి? శస్త్రము అంటే ఏమిటి? పైనుంచి వచ్చే ముఖ్య ప్రాణము శస్త్రము అమ్మవారు. అది వచ్చింది కాబట్టి మనకి ఈ శరీరం అనేది బ్రతుకుతోంది. ఇది అపానముగా వెళ్ళిపోతోంది. అదేమిటి? ప్రశస్త్ర అంటే అపానమని. అంటే ప్రాణాపాన ఈ రెండిటిని బంధిస్తే నీకు విముక్తి అని, జీవన్ముక్తి అని. అపానాన్ని కూడా ముయ్యమని. ఆ! సీసా బెరడు మూసేస్తే ఏముంది? అవునా?
లోపల నీరు పోస్తాం. సర్ఫ్ నీళ్లు పోసి ఒక్కసారి కదపండి. ఒక్కసారి మళ్ళీ కడగండి. చల్లగా కనిపిస్తుంది. అదే క్రియాయోగం. అంటే ఇక్కడ ముక్కు మూయండి, కింద అపానాన్ని మూసి లోపల ప్రాణాన్ని బాగా షేక్ చేయండి ఓంకారంతో. అప్పుడు చక్రాలన్నీ శుద్ధ అవుతాయని, మాయ తొలుగుతుంది అని. అప్పుడు నువ్వేంటో నువ్వు చూసుకుంటావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. రహోయాగంలో చేసేది చెప్తున్నాడు. బహిర్యాగం అయిపోయింది, అంతర్యాగం అయిపోయింది, రహోయాగం చెప్తున్నారు. అప్పుడు నువ్వు స్ఫటిక లింగంగా ఉంటావు. అర్థమైందా? ఇప్పుడు బహిర్యాగంలో శివలింగం శిల, గట్టిగా ఉన్నావు. ఈ శిలని స్ఫటికం చేస్తున్నావు. అవునా? ఈ స్ఫటిక లింగ దర్శనం నీకు మూడో కన్ను. అక్కడ ఆ కాంతి ఇటు నుంచి అటు కనిపిస్తుంది. కింద స్థూలంలో బహిర్యాగంలో కనిపించదు. అక్కడ దర్శనము, అక్కడ పూజలే, బహిర్యాగ పూజలే చేస్తాం. తెలుసుకున్నాం అంతే. దాన్ని అనుభూతి చేసేది మూడవ కన్ను దగ్గర. అది స్ఫటికలింగం. అదే నీ యొక్క ఆత్మ అని. ఏ గురువైతే స్ఫటికంతో శ్రీచక్రం ఇస్తాడో అది చాలా ప్రశస్తమైంది అని ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను కాస్త. అందుకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ముందు నేను మామూలు శ్రీచక్రం ఇచ్చిన తర్వాత వారికి స్ఫటికలింగం ఇస్తాం. అది చాలా జాగ్రత్త. అదే నీ ఆత్మ మూడో కన్ను దగ్గర. ఇటు నుంచి అటు చూడొచ్చు. శరీరంలో ఏం చూస్తాం? అంతా ఇంద్రజాలమే. మూడో కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మి. నువ్వు ఆ లింగం అవుతావు, స్ఫటిక లింగం అవుతావు నాయనా. అవునా? కొన్ని నదులు చూడండి, నదీ స్నానానికి వెళ్ళినప్పుడు రూపాయి కింద పడినా కూడా కనిపిస్తుంది. కొన్ని నదుల్లో కనిపించదు. అవునా? కొన్ని నదులు అలా ఉంటాయి, స్ఫటికంగా ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా నాయన? రహోయోగం అంటే ఏంటో, క్రియాయోగం అంటే ముక్కు కింద అపానము. ఇదే ఉదాన ప్రాణ ఉత్పత్తి అని నేను పోస్ట్ చేశాను. నాన్న ఎవరన్నా ఒకరు అది మళ్ళీ ఆ లింక్ మన పరంపర గ్రూప్ లో మీరు వినండి. పెద్ద గురువు గారు చెప్పారు. ఉదాన అపాన ప్రాణ అపాన వాయువుల్ని ఎలా బంధించాలి, బంధించి ఆత్మని ఉదాన ప్రాణాన్ని ఉత్పత్తి ఎలా చేయాలనేది చెప్పారు. దానికి సంబంధించింది ఇక్కడ చెప్తున్నారు. అన్నీ ఇస్తున్నాను నాన్న మీకు. మీకు అన్ని శస్త్రములు ఇచ్చి యుద్ధానికి పంపిస్తున్నాను. ఇది యోగా యుద్ధం, ధ్యాన యుద్ధం. ఇంకా మీకు విజయం, అమ్మవారి యొక్క అనుగ్రహము, గురువుల అనుగ్రహం. అదే నీ జయసేన. ఇంకా నీకు అపజయం అనే భయం ఎందుకు? అభయం, అభయము. వింటున్నావా తల్లి? విను ఒక నిమిషం. మంచి నామం. సో శస్త్ర అంటే ప్రాణమని, ప్రత్యస్త్ర అంటే అపానమని అర్థము. సో నిర్ముక్త అంటే కుంభకం లేదా శూన్యకం చేయటం. నిర్ముక్త అంటే నువ్వు శ్వాస తీసుకుని ఒడ్డు దగ్గర కుంభకం చేయటం. నిర్ముక్త. ఎందులో నుంచి నిర్ముక్తం అవుతున్నావు? మాయ నుంచి. కుంభకం ద్వారా ఏమవుతుంది? ఉదాన ప్రాణ ఉత్పత్తి జరుగుతోంది. మిగతా ప్రాణాలన్నీ కూడా క్షమిస్తున్నాయి. అందులో నుంచి అంటే ఏంటంటే ఇప్పుడు పల్లెటూళ్ళల్లో అగ్ని రాజేయాలి అంటే ఊదుతాం కదా. ఊదితే మంట పుడుతుంది. ఇక్కడ ఏం పుడుతుంది? ఆత్మ బయటికి వస్తుంది. అది చెప్తున్నాడు. రహోయాగము అంటే అదనమాట. చూసాను ఎంత. సో నిర్ముక్త అంటే కుంభకం లేదా శూన్యకం. శూన్యకం చేయటం రెండో స్టెప్ లో ఉంటుంది. శూన్యకం ప్రాణాపాన సంఘటనం చేస్తే అంటే కుంభక శూన్యకములు చేయటం చేత కుండలిని జాగృతమే సుషుష్మగా మారి బ్రహ్మశీర్ష పర్యంతము ప్రయాణం చేస్తుందని దీనిలోని రహస్యం. ఇది క్రియాయోగం. ఇది ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ లో ఇక్కడ చాలా రహస్యాలు చెప్పారు. శూన్యకం చేయటం కూడా సెకండ్ స్టెప్ లోనే ఉంటుంది. ఉండదు. ఓకే. సో
కుంభక, పూరక, రేచక ఈ 3లో శూన్యకం చేయటం అంటే రహోయాగంలో ఎక్కడ వస్తుంది అంటే సెకండ్ స్టెప్‌లో వస్తుంది. దీని తర్వాత 64 స్టెప్స్ వస్తుంది. అక్కడికి నీకు జీవన్ముక్త. అది మన పరంపర మీ అందరికీ ఆ తల్లి మరి ఆశీర్వదించి ఆ 64 స్టెప్స్ ఒక్కటే నేను అమ్మవారి ఆజ్ఞ తీసుకొని చెప్పాలి. ఇదే అసలైన అనుభూతి అంటే. సో, శూన్యకముల చేతంతో కుండలిని జాగృతమై సుషుష్మగా మారి ఎక్కడికి వెళుతోంది? బ్రహ్మ శీర్షము అంటే రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మ కచ్చం దగ్గర అమ్మవారిలో కలుస్తోంది అని ఆ స్థితికి చేశావు. అష్టాదశ మహాద్వీప సామ్రాట్భుక్త భవిష్యతి అరక్తభామ అని మీరు చదువుతున్నారు కదా! అంటే 18 దాటావు నువ్వు. కింద 9 కుల, పైన అకుల 9. నువ్వు రాజువు కాకపోతే ఏమవుతావు? అంటే రాజరాజేశ్వరి అయ్యావని. నిన్ను ఏదో రాజుని చేస్తుందని కాదు. ఆ స్థితికి చేరుకున్నావని. హ్మ్. నా తల మనం కూడా కోపంగా అంటాం కదా! సరదాగా చెప్తున్నానమ్మా. నా తల మీద కూర్చోరా, నా తల మీద పెట్టవే అంటుంటాం కదా! ఇదే. నా మాట విన్నప్పుడు నా నెత్తి మీద కూర్చో అని అంటామే సరదాగా. అలా అన్నమాట. అదే ఇది. బ్రహ్మశీర్షం అంటే మాటల్లో ఎంత తేలిగ్గా ఉంటుందో చూడండి. యోగంలో ఎంత కష్టంగా ఉంటుందో. చూసారా? కష్టమైనవన్నీ కూడా మనం ఇలా మాట్లాడతాం. ఎందుకంటే మనకు చేయటం చేత కాదు కాబట్టి. ఎవడో బాగా వంట చేశాడంటే, "ఆ! చేశాడులెండి మాకు వచ్చులెండి" అని తీసి పడేయటం. అంటే ఎవడు మెచ్చుకోరుగా. ఎవడు మెచ్చుకుంటాడు? అందుకే చాలా మంది మహానుభావులు పాపం వాళ్ళందరూ థాంక్‌లెస్ జాబ్స్. థాంక్‌లెస్ జాబ్స్ అంటారు. పాపం వాళ్ళు. మన కోసం వస్తే వాళ్ళని మనమే దూషిస్తాం. అట్లా ఉంటుందమ్మా తల్లి. ఇక్కడ బండా సురేంద్ర అంటే కుల మార్గము. ఈ కుల మార్గం అంతా కూడా దేవీ భాగవతంలో అమ్మవారికి, జయసేనకి, బండాసురుడికి జరిగిన యుద్ధంతో సమానం. అంతేగా మాయ. రాగద్వేషాలు, కోరికలు, సంకల్పాలు ఇవన్నీ కూడా నిన్ను బాధిస్తూ ఉంటాయి. సో, ఇది కుల మార్గము. సో, నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర అంటే ఆజ్ఞ పైన ఉన్న తేజశ్చక్రముల యందు. నిర్ముక్త అంటే ఎక్కడ నువ్వు నిర్ముక్తుడివయ్యావు? మూడో కన్ను దగ్గర ఈ మాయ నుంచి బండాసుర వధ అయ్యి నిర్ముక్తుడివై ఆ! శస్త్ర ప్రత్యస్త్ర అంటే ఆజ్ఞ పైన ఉన్న తేజశ్చక్రములందు అంటే అకుల మార్గమునందు కుండలిని ప్రయాణమంతా గూడా ఏమిటది? నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర. అదనమాట. నువ్వు విజయం సాధించి జీవన్ముక్త తెచ్చుకొని పైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవటం. బ్రహ్మశీర్షంలో రాజరాజేశ్వరి పాద పద్మముల దగ్గర నీ జీవితాన్ని ఆఖరిగా నువ్వు సమర్పించుకోవటం. శస్త్ర ప్రత్యస్త్ర అనేది మూడో కన్ను నుంచి బ్రహ్మశీర్షం వరకు అంతా తేజస్ చక్రాలన్నీ కూడా నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర అంటారు. హ్మ్. అకుల మార్గమునందు ముఖ్య ప్రాణమనబడే సుషుష్మ. ముఖ్య ప్రాణం కదా! అకుల అంటే ఏమిటి? మూడో కన్ను దగ్గర నువ్వు ఈ శరీరంతో ఉన్న వ్యక్తివి కావు. ఆత్మవి. ఆ ఆత్మ ఏమిటి? సుషుష్మ. హ్మ్. ప్రత్యేగాత్మగా ఉంటుంది. నేను శరీరము అంటూ భూమి మీద తిరిగిన వాడు అక్కడికి వెళ్ళినప్పుడు శరీరము కాదు నేను ఆత్మని అని చెప్పేవాడు. ప్రత్యేకంగా కనిపిస్తుంది కాబట్టి ప్రత్యేగాత్మగా. అక్కడ నువ్వేమన్నావు? అహం బ్రహ్మాస్మి అన్నావు. శరీరంలో ఉంటే ఏమన్నావు? నేను రామకృష్ణని అన్నావు. ఆ! మరి ప్రత్యేగాత్మై బ్ర బ్రహ్మాణి నాడిగా పైకి వెళుతుందనమాట. బ్రహ్మాహని నాడుల్లో బ్రహ్మగా వెళుతుంది. బ్రహ్మాహనిగా వెళుతుంది పైకి. హ్మ్. కాబట్టి దానిని సంఘటనము గాని, ప్రతిఘటనము గాని ఉండవలసిన అవసరం లేదు. అక్కడ దానికి సంఘటన చేయటం, కింద చేసేవన్నీ అక్కడ దానికి అవసరం లేదు. అది స్వేచ్ఛా జీవి అని గరుత్మంతుడిగా అన్ని ఆకాశాలు దాటుకుంటూ వెళ్ళిపోతుంది ఆత్మ. అక్కడ సంఘటనం, క్రియాయోగాలు ఇవన్నీ ఉండవు. నిష్క్రియంలో ఉంది అని. పాంచభౌతికమైన శ్వాసగా లోపలికి వెళ్ళిన ప్రాణమునకు మాత్రమే పాంచభౌతికంగా పైనుంచి వస్తేనే ఈ కుంభక, రేచక, పూరకాలు. ఈ యోగాలన్నీ చెయ్యాలి నాయనా. అది ప్రత్యేగాత్మక అకుల
జీవనముక్తి మూడో కన్ను దగ్గర గనక అది విడవడింది, ప్రత్యేగాత్మగా బయటికి వస్తుంది. ఇప్పుడు మనం పోయిన తర్వాత ప్రాణం ఎలా వెళ్ళిపోతుంది ఆత్మ? అది ఎలా ఉంటుంది అంటే బ్రహ్మాండే నాడిగా పైకి వెళ్ళిపోతుంది అమ్మవారి దగ్గరికి అని. ఆజ్ఞ పైన శ్వాస ప్రసక్తి లేదు. ఇంకా శ్వాసలు ఉండవు ఆజ్ఞ పైన. దాని ముఖ్య ప్రాణంలో కలిసిపోయిందని. సూ సూర్యకిరణాలన్నీ సూర్యుడిలోకి వెళ్ళిపోయినాయి. ఇంకెందుకు ప్రాణం? అదే ప్రాణం. ముఖ్య ప్రాణం అయింది. సో, అక్కడ ఆజ్ఞ పైన శ్వాస లేదింకా. అది అక్కడ ముఖ్య ప్రాణమే. సూర్యకిరణం ఏమైంది? అన్నీ సూర్యుడిలో కలిసిపోయినాయి. సో, శరీరమందలి సర్వ చైతన్యమును జీవ లక్షణంతో ఉంచి, మరల దానినంతటిని ఉపసంహరించుకొని తన యందే కేంద్రీకరించుకుంటుంది. ఎట్లా పైనుంచి కిరణం వస్తుందో శరీరంలోకి, ఎలా మనిషిని బతికిస్తుందో, ఎలా తన లీలా విన్యాసాన్ని నడుపుతుందో, ఆ ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవిలో ఉన్న చైతన్యం అంతా ఉపసంహరించుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. మన ఆట కూడా అయిపోతే వెళ్ళిపోవాలి. నేను ఆడతాను అంటే కాదు, నీ ఆట అయిపోయింది. ఇంక నువ్వు వెళ్ళిపోవాలి. మేక్ సీట్ ఫర్ అదర్స్. మనం వెళ్తే ఇంకోడొస్తాడు. అంతే, ఎవరు శాశ్వతం కాదని. సో, బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్ష వర్షిణి అన్న నామమును ఈ విధంగా మీరు అమ్మ దయతో గురు కృపతో అర్థం చేసుకోవాలని ప్రార్థన. ఇక్కడికి నామంతో ఈ క్లాస్ క్లోజ్. అంతా అమ్మవారి కృప, అమ్మదయ. ఏ నామం? ఇందులో ఎన్నో విషయాలు, యోగా రహస్యాలు, ధ్యాన రహస్యాలు, అమ్మ నీకు అభయాలు, వరాలు. చూడండి, మళ్ళీ నామం మీరు పుస్తకంలో మళ్ళీ ఈ నామం చదవండి. అందులో అన్ని లెక్క కట్టండి. వరాలు ఇస్తోంది, అవునా? కష్టాల నుంచి తొలగిస్తోంది, శస్త్ర ప్రత్యక్ష వర్షిణి అని, అవునా? యోగం ఉంది, తనలో ఎలా కలుపుకుంటుందో అనేది, సృష్టి ఎలా ఉంది అనేది, మాయ గురించి చెప్తున్నారు. మాయలో మనం ఎలా ఉన్నామో, ఆ బండాసుర వధ ఎలా జరుగుతుందో, ఇవన్నీ కూడా ఈ నామంలో మీరు గమనించవలసిన విషయాలు చెప్పటం వరకే నా బాధ్యత. ఏమ్మా, వినకపోతే అంటే మీరంటే మీరు కాదమ్మా, భవిష్యత్తులో నేను ఉన్నా లేకపోయినా వచ్చే జనరేషన్స్ వారు అట్లీస్ట్ దీని మీద సీరియస్ ఆలోచన, థాట్ పెట్టి ఈ రకంగా మీకు మీరు మంచి చేసుకుని పక్క వాళ్ళకి కూడా మంచి చెయ్యాలని అమ్మవారికి ప్రార్థిస్తూ, గురువుల్ని ప్రార్థిస్తూ ఇక్కడికి క్లాస్ ముగిస్తున్నాను. గురు కృప హి కేవలం, మాతృ కృప హి కేవలం. శ్రీమాత్రే నమః. ఉంటాను. జై గురు.